రావు. 3 రాష్ట్రాల్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో 4 సీట్లు వాళ్ళ అధికారంలో, అక్కడ 4 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 4 మనమే గెలుస్తాం. బీజేపీ గెలుస్తుంది. నరేంద్ర మోడీ గారి ప్రపంచం ఉంది. కర్ణాటకలో 28 సీట్లు ఉన్నాయి. అక్కడ 25 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. గతంలో కూడా ఇచ్చాము. ఇప్పుడు ఆ 3 సీట్లు కూడా కాంగ్రెస్ వస్తుందా తెలియదు. ఎందుకంటే ఇక్కడ లాగానే ఇక్కడ గ్యారెంటీ ఎక్కువ ఇచ్చారు, అక్కడ 5 గ్యారెంటీ ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డు మీద పడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. మా గ్యారెంటీలు ఏమైనాయి? ఓట్లు వేసుకున్నారు కదా, కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం కదా, అధికారంలోకి వచ్చారు కదా. కర్ణాటక వాళ్ళు వసూలు చేసి తెలంగాణలో ఖర్చు పెట్టారు శాసనసభ ఎన్నికలు. ఈరోజు తెలంగాణ వాళ్ళు వసూలు చేసి ఢిల్లీలో ఖర్చు పెడతారు. ఈరోజు ఒకటే మరి చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఏ హామీ కూడా అమలు చేయదు. అమలు చేసే పరిస్థితి లేదు. అమలు చేయడానికి రోడ్డు మ్యాప్ లేదు. డబ్బులు ఏ రకంగా, వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎజెండా లేదు, కల్పన లేదు. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏదో రకంగా ప్రజలు మభ్యపెట్టి ఓట్లేసుకొని దులుపుకొని పోదామని చూస్తున్నాడు రాహుల్ గాంధీ. కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ. రాహుల్ గాంధీ, నువ్వు గత శాసనసభ ఎన్నికలు హామీ ఇచ్చి 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తానని మోసం చేశావు. తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పరిచావు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశావు. రైతులకు, యువకులకు, మహిళలకు, పేదలకు, అన్ని వర్గాలకు అన్యాయం చేశారు. మళ్ళీ ఈరోజు మరొకసారి వెన్నుపోటు పొడవని సిద్ధంగా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఆయన వెన్నుపోటు పొడిస్తే అంగీకరించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధం లేరు. తెలంగాణ ప్రజలకు అర్థమైంది, ఈ దేశం బాగుపడాలంటే, దేశ భవిష్యత్తు బాగుండాలంటే, దేశం అభివృద్ధి జరగాలంటే, దేశ గౌరవం పెరగాలంటే, దేశంలో నేషనల్ హైవేస్ బాగుండాలంటే, దేశంలో రైల్వేస్ బాగుపడాలంటే, దేశంలో వ్యవసాయం బాగుపడాలంటే, దేశం భద్రంగా ఉండాలంటే, దేశ సైనిక శక్తి బాగుండాలంటే, దేశంలో ఉగ్రవాదం పోవాలంటే, దేశంలో టెర్రరిజం రాకుండా ఉండాలంటే, దేశంలో అవినీతి కుంభకోణాలు జరగకుండా ఉండాలంటే, దేశం చంద్రమండలానికి రానున్న రోజుల్లో మనుషులు వెళ్లాలంటే, మీకు తెలిసి ఇప్పటికే చంద్రయాన్లో నరేంద్ర మోడీ నేతృత్వంలో చంద్రయాన్లో 3 రంగుల జెండా ఎగిరిస్తాం. 3 రంగుల జెండా మిషనే కాదు, ఈరోజు మనుషులు కూడా వెళ్ళబోతున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో. అంతేకాదు వచ్చేటువంటి 25 సంవత్సరాలలో, అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటాము, ఆ రోజు వరకు దేశంలో పేదరికం పోవాలి, దేశంలో బీదరికం పోవాలి. వచ్చే 25 సంవత్సరాల లోపల అన్ని వర్గాల ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలి, విద్య అందుబాటులో ఉండాలి. దేశము ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఒక వికసిత్ భారత్ గా, ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావడం కోసమే నరేంద్ర మోడీ గారి తాపత్రయం. అందుకే మన నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను 10 సంవత్సరాలు చేసింది ఒక ట్రయల్ మాత్రమే, నిజమైనటువంటి సినిమా ఈ జూన్ తర్వాత మొదలవుతుందని చెప్పారు. జూన్ లో నరేంద్ర మోడీ గారు 3వసారి ముచ్చటగా హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. దేశ అభివృద్ధి ఏ రకంగా ఉండాలి, దేశంలో మౌలిక వసతులు ఏ రకంగా